హాయ్ అండి, ఈరోజు మనము దొండకాయని ఇలా ట్రై చేసుకుందామా. ఎండు కొబ్బరి తీసుకున్నాను, కారం వేసుకున్నాను, టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ తీసుకున్నా, వెల్లుల్లిపాయలు వేసుకున్నా. ఒక పాయ వేసుకోండి వెల్లుల్లిపాయ. దీనిలో ఒక 2 చెక్క లవంగాలు వేసుకోండి, ఒక 2 ఆనియన్స్ వేసుకోండి. పేస్ట్ చేసుకొని పెట్టుకుందాం. దీంట్లో 2 లవంగాలు వేసాను, 2 ఆనియన్స్ ఇవన్నీ వేసి మిక్సీ వేసి పేస్ట్ చేసుకుందాం. సరే, ఇలా వచ్చేసింది పేస్ట్. దీంట్లో మనం అన్నీ వేసుకున్నాం కదా మసాలాలు. ఈ పేస్ట్ని ఇప్పుడు దొండకాయని చూడండి ఇలా కట్ చేశాను 2 halves. కొద్దిగా పండినా కూడా బాగానే ఉంటుందండి, ఏం పర్లేదు. పండింది కదా పడేయద్దు, లైట్గా పండింది, ఎక్కువ కాదు. ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం ఆ పేస్ట్ని ఫిల్ చేసుకుందాము. ఇప్పుడు బెండకాయ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ దొండకాయని ఫిల్ చేసుకొని ఏం చేసుకుందాం. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇట్లా వెరైటీగా చేస్తే పిల్లలు కూడా ఇష్టపడతారు, మనకు కూడా వెరైటీగా అనిపిస్తుంది. దొండకాయ ఫ్రై, దొండకాయ పచ్చడి, దొండకాయ పెరుగు చట్నీ ఇట్లా కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది ఇలా ఉంది కదా, దీని లోపల ఇది తీసుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేసుకోండి. అట్లా అన్నీ ఫిల్ చేసుకొని పెట్టేసుకుందాం. ఇవన్నీ అన్నీ ఇలా పెట్టేసుకున్నాం కదా, ఫిల్ చేసేసుకుందాము. ఇవన్నీ నీట్గా ఒక్కొక్కటి వేగిన తర్వాత చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ, ఒకసారి ట్రై చేయండి. దొండకాయ కారం. హాయ్ ఫ్రెండ్స్, చూసారా రెడీ అయిపోయింది. చూసారా దొండకాయ కారం ఎంత బాగుందో చూడండి ఒకసారి. ఇట్లా మంచిగా వేయించుకొని దీని లోపల ఇట్లా వచ్చింది. ఎప్పుడు ఒకటే ఐటెం కాకుండా వేరే వెరైటీగా తయారు చేసుకోవడం, రెడీ చేసుకోవడం. వెరైటీగా తింటే ఆ దొండకాయ మీద ఇష్టం ఉంటుంది, లేదా రొటీన్ ఒకటే అంటే బోర్ కొడుతుంది. సో రకరకాలు తయారు చేసుకుందాం, ట్రై చేసుకుందాం. ఈరోజు మా ఇంట్లో టమాటా రసం, దొండకాయ కారం, ఈ రెండు ఈరోజు. ఫ్రెండ్స్, మీకు దొండకాయ కారం కనుక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిట్టా గణేష్.